ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారమైందన్నారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐలతో పత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా వచ్చే 1,00,000 ఉద్యోగాలు చిలకలూరిపేట యువతకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్రం నలిగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి ఎవరైనా అమెరికా నుంచి వస్తే ఏ తప్పుడు కేసు పెడతారో మళ్ళా పోవాలంటే ఎక్కడ ఎల్ఓసి ఇచ్చి ఎయిర్పోర్ట్ ఆపేస్తారో అనేటువంటి భయాందోళన కూడా కలిగించాడు. అయినా తెగించి వాళ్ళు తెలుగుదేశం పార్టీని, కూటమిని అధికారంలో తేవాలి, జనసేన, తెలుగుదేశం, బీజేపీని అని వారు అన్నిటికీ రిస్క్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. గట్టిగా వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఆ విధంగా వారు చేసేటువంటి వారు ఆ విధంగా విదేశాల్లో జాబ్ ఆపర్చునిటీ కూడా కల్పించారు. చిలకలూరుపేటలో కూడా ఒక సెల్ పెట్టి మనం లెటర్ ఇస్తే ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎవరైతే డిగ్రీస్ పూర్తి చేసి ఉన్నారో వారికి సూటబుల్ జాబ్స్ దేశ విదేశాల్లో కానీ, ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, హైదరాబాద్లో కానీ వారు వారి ఇన్ఫ్లుయెన్స్ వారి ద్వారా ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూత్కు ఒక భవిష్యత్తు ఉండాలి అంటే కూటమి అధికారంలోకి రావాలి. యూత్కు భవిష్యత్తు లేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్రం ఓడైపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో రాష్ట్రం నలిగిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి ఎవరైనా అమెరికా నుంచి వస్తే ఏ తప్పుడు కేసు పెడతారో మళ్ళా పోవాలంటే ఎక్కడ ఎల్ఓసి ఇచ్చి ఎయిర్పోర్ట్ ఆపేస్తారు.